గొప్ప, నేను ఎమ్మెల్యే అయితే నువ్వు ఎమ్మెల్యే అయినట్టుగానే, నీదే గన్నే పాలన, నువ్వే గన్నే అని దొంగ కన్నీరు గార్చినావు. 17 సంవత్సరాలు నీకు సాయం చేసిన వాళ్ళే బొందబెట్టావు. ఇవి అడ్డిపోజారెడ్డి సాబ్ లాంటి వాళ్ళు 15 ఎకరాలు 20 ఎకరాలు అమ్ముకున్నారు. గిమ్మె సంతూర్ లాంటి వాళ్ళు 5 ఎకరాలు అమ్ముకున్నారు. నీకోసం అందరు కలిసి నిన్ను ఎమ్మెల్యే చేస్తే ఏం చేసినావు? అందరిని పక్కకు జరిపి నువ్వు, నీ కొడుకు, నీ 2 కొడుకులు, నువ్వే ఆదిలాబాద్ని చెరబట్టి సర్వం దోచుకొని ఇప్పుడు నీకు అందరు వ్యతిరేకమైన 2004 నుంచి 9 మధ్య నీకు సింపతి ఉండే, సానుభూతి ఉండే. అయ్యో ఈయన పేద అరుపులు బీద అరుపులు అడుగుతున్నాడు, గరీబోడేమో నిజంగా చేస్తాడేమో అని నిన్ను నమ్మితే గొంతు కోసి తడిగుడ్డతో ఇక్కడి నాయకుల గొంతు కోసినావు. 3 సార్లు ఎమ్మెల్యే అయినావు. మొత్తం నీ కొడుకులదే వసూలు. రిమ్స్ నుంచి ఆదిలాబాద్లో ఏ కాంట్రాక్టులు జరిగినా నువ్వు నీ కొడుకు వసూలు చేసుకొని తిన్నారు. ఈ ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలిసిందే. మళ్ళీ నిన్ను నమ్మడానికి ఏ నాయకుడు కూడా సిద్ధంగా లేరు. నీ చుట్టుపక్కలటువంటి నాయకులు అందరూ కూడా అరిగిపోయిన వాళ్ళే. అసలు నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గొడుగు కింద చేరింది. తప్పకుండా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా తప్పకుండా ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తాం. నీ నంగనాచి కబుర్లు జోగురామన్న గారు, నీ బీద అరుపులు ఇంతకుముందు అందరు నమ్మిండ్రు, మోసపోయిండ్రు. నిన్ను 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించిన వాళ్ళ నోట్ల మట్టి కొట్టినావు. కనీసం ఆ వాళ్ళ కాలనీలలో పనులు వస్తే కూడా నీ కమిషన్ల కోసం కాంట్రాక్టర్లను తీసుకొచ్చి పనులు ఇప్పించినావు తప్ప ఏ ఊరికి ఆ ఊరు పనులు ఇచ్చినావా? చూసుకోమా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. 4 కోట్ల జోగురామన్న రాసి పెట్టుకో, 4 కోట్ల SDF నిధులు వచ్చినాయి. ఏ ఊర్ల మనుషులకు ఆ ఊర్లకే కాంట్రాక్ట్ ఇప్పించే దమ్ము కాంగ్రెస్ పార్టీది, కంది శ్రీనివాసరెడ్డి. నువ్వేం చేసినావు? 4 కోట్ల ప్రొసీడింగ్లకి పంపిస్తా జోగురామన్న. ప్రతి ఊర్ల కార్యకర్తలకే పని ఇస్తాం. ఆ ఊర్లో పెద్ద మనుషులు ఎవరైతే ఆ ఊర్లో 4 మంచిగా పని చేసుకుంటారో వాళ్ళకే పనులు ఇస్తాం. నువ్వేం చేసినావు? హైదరాబాద్ నుంచి కాంట్రాక్టర్లను పట్టుకొచ్చి ఆదిలాబాద్లో పని ఇప్పించినావు. ఆ కమిషన్లు నువ్వు నీ కొడుకు చీకట్లో పోయి పంచుకొని వచ్చిండ్రు. ఎవరికి చెప్తున్నావు శుద్ధులు? ఎవరి దగ్గర ఆడుతున్నాయి నీ ఆటలు? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్దామనుకుంటున్నావు? జోగురామన్న గారు, నీ బీద అరుపులు ఇంకా అరవకు. బొప్ప తమ్మ ఇవందరూ నీ మాటలు విన్నారు. నిన్ను ఎక్కడ బొంద పెట్టాలని అక్కడ బొంద పెట్టడానికి ఆదిలాబాద్ ప్రజానికం సిద్ధమైంది. నువ్వు ఈ చేసినటువంటి మోసాలు, నీ కొడుకులు చేసినటువంటి దౌర్జన్యాలు ఆదిలాబాదు ప్రజలు మర్చిపోరు జోగురామన్న గారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వ గురివింద గింజ కథ తెలుసుకొని మీ 15 ఏళ్ల కాలంలో చేసినటువంటి దౌర్జన్యాలకు, దాష్టికాలకు, మీరు పెట్టించినటువంటి SC ST అట్రాసిటీ కేసులు పెట్టించిన వాళ్ళకు క్షమాపణలు చెప్పండి, ముక్కు భూమికి రాయండి. అయినా కూడా ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితులలో లేరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళ ఉద్దేశంలో అంటే అధికారులు అంటే బీఆర్ఎస్ కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి అధికారులు అంటే బానిసల్లాగా వ్యవహరించేటువంటి వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి గవర్నెన్స్ అనేది అధికారుల యొక్క సామర్థ్యం మీద నడుస్తుంది. రాజకీయ నాయకులు ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, బట్ బ్యాక్ ఫేస్ ఎంప్లాయీస్. A sincere cadre, sincere officers will do the necessary work. సో అధికారుల్ని భయభ్రాంతులకు గురి చేయడం అంటే కనుక వీళ్ళ ఉద్దేశంలో బీఆర్ఎస్ పాలనలో వీళ్ళు IASల్ని, IPSల్ని అందరినీ కూడా బానిసలుగా చూసిండ్రు. ఇది నేనంటున్న మాట కాదు, అధికార సంఘాలే ఆరోపిస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు తక్షణం అధికారులందరికీ కూడా, IAS అధికారులకి, IPS అధికారులకి, అందరికి కూడా అధికారులకి క్షమాపణలు చెప్పాలని తక్షణం డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా నెరవేరుస్తాం. మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్దాం. ఒక్కటేంటంటే మా 500 రూపాయలు తప్పకుండా మేము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తీసుకొస్తామన్న నమ్మకం మాకున్నది.
మేము అధికారంలోకి వచ్చి 10 నెలలే అయింది, తప్పకుండా మేము తీసుకొస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఫస్ట్ పత్తిని కొనేది CCI, తరతరాలు ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, CCI పత్తి కొంటా ఉన్నది. ఈ ఎమ్మెల్యే తక్షణం గుజరాత్లో ఎంత ధర అయితే వస్తున్నదో ఆ ధరని ఇక్కడ కూడా ఇప్పియాల. ఎమ్మెల్యే పాయల్ శంకర్ అనే వ్యక్తి గప్పాలు కొట్టడానికి, భజనలు చేయడానికి, ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. ఈ 10 నెలల కాలంలో ఆయన కబ్జాలు, సొంత ల్యాండ్ డీలింగ్స్ అలా బిజీ ఉన్నారు తప్ప ఆయనకు రైతుల గురించి పట్టించుకునేది ఏమున్నది? పాయల్ శంకర్ అనేటువంటి వ్యక్తి దమ్ముంటే మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకొని CCI మద్దతు ధర పెట్టి, అత్యధిక మద్దతు ధర పెట్టి పత్తిని కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మాయిచర్ని సడలింపియాలి 20 దాకా. మాయిచర్ని సడలింపియాలి 20 దాకా. గుజరాత్లో 8,000 ఇచ్చి తెలంగాణలో 5,000 7,500. దట్ ఈజ్ మోడీ. మోడీ అంటేనే మోసం. గుజరాత్ మీద ఉన్న ప్రేమ మోడీకి తెలంగాణ మీద ఎందుకు ఉంటుంది? మోడీకి సీట్లు కావాలి. మోడీ అనంటేనే ఫేకు, మాటలు బ్రహ్మాండంగా మాట్లాడడం తప్ప చేతలు ఏముండయి. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 8.5% ఉండే భారతదేశ GDP, ఒక్కసారి మోడీ 7.5% దాటిండా? మరి ఎవరు మొగోళ్ళు? ఛప్పన్ కా ఛాతీ అంటే కుదరది. ప్రజలకు సేవ చేయాలి. ఎన్ని ఇంచుల ఛాతీ ఉంటే మాకేం పోయిందిరా భయ్? టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 year అవుతుంది. సో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. సో దానిపైన నేను ఇప్పుడే చెప్పిన, టీఆర్ఎస్ హయాంలో ఎన్ని ఇళ్ళు ఇచ్చిళ్ళు, ఎన్ని ఇళ్ళు కట్టిళ్ళు, ఎంతమంది నిరుద్యోగ వృత్తి ఇచ్చిండ్రు, రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పుడే చెప్పిన 500 రూపాయలకు సిలిండర్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ, ఫ్రీ బస్సు ప్రయాణం, ఇట్లా ఎన్నో చెప్పుకుంటే 40,000 మందికి ఉద్యోగాలు. నేనేమో ఒకటే చెప్తున్నా, నేను బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా పేద ప్రజల, గరీబోళ్ళ ప్రజలకు వ్యతిరేకం, SC ST BC మైనార్టీ సోదరులకు వ్యతిరేకం. కాంగ్రెస్ ప్రభుత్వమే గరీబోళ్ళ ప్రభుత్వం, గరీబోళ్ళ పార్టీ. రాహుల్ గాంధీ గారు కూడా మీరు ఎప్పుడైనా చూడండి, రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ఆయన ఎందుకు చేస్తూ ఉంటారంటే SC ST BCల మైనార్టీల అభివృద్ధి జరగకుండా భారతదేశ